తమకు 11 మంది ఎమ్మెల్యేలున్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ నేతలు అంటున్నారు. సభలో మరో పక్షం లేనందువల్ల ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి నిలదీశారు. అయితే వైసీపీ నేతల విమర్శలకు మంత్రి గొట్టిపాటి రవి కౌంటర్ ఇచ్చారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి కానీ కోర్టులు ఇచ్చేది కాదని చెప్పారు. ఇవాళ ఇక్కడ మనకి 11 మంది ఉన్నారు, ఇవ్వాలి, మన హ్యాస్ టు గివ్ ఇట్. దానికి మనం ఏం చేస్తాం? వాళ్ళు ఇవ్వంటున్నారు, మనం ఇవ్వాలంటున్నాం. దట్ ఇట్ బి డిసైడ్. వాళ్ళు చెప్తారండి, వాళ్ళు ఏదైనా చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికి మేము కొట్టాలా? 94 దాకా నందమూరి తారక రామారావు గారు 4 సంవత్సరాల 9 మాసాలు అసెంబ్లీ మొహం చూడల, అసెంబ్లీ మెట్లెక్కల. కానీ ఆయన ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు, ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకున్నాడు. 2 సంవత్సరాల పాటు జీతాలు తీసుకుని, ప్రతిపక్ష హోదా తీసుకుని, పిఏల్ని తీసుకుని, అన్నీ తీసుకుని మరి నారా చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల పాటు మానేశాడు కదా. మరి మీకు లేనిది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొచ్చింది తప్పు? అంటే మీరు చేయొచ్చు, జగన్ గారు చేయకూడదా? మీరు చేస్తేనేమో అది పెద్ద గొప్ప కార్యక్రమం, ఘన కార్యక్రమం, దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమం. జగన్ గారు చేస్తే అదేదో తలకాయ ఉంచుకునే కార్యక్రమం. ప్రతిపక్ష హోదాగా ఎన్ని సీట్లుంటే ప్రతిపక్ష హోదా ఉండిద్దనేది కూడా తెలియకుండా ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడనేది మాకైతే అర్థం కావట్లేదు. అది హైకోర్టులు లేకపోతే ఇంకోటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్షమైనా ప్రజలు ఇచ్చే మ్యాండేట్ ప్రకారమే ఆధారపడి ఉంటాం.